AP CM Chandrababu Naidu participates in AP Summit. Principal Secretary to Government, Planning and Finance, Piyush Kumar Garu. Respect Jalaleen Tafsi, Chief of Field Office, UNICEF, Public Health Specialist. Professor Sanjay Kumar, Professor and Coordinator of Lokaniti, Center for the Study of Developing Societies. Dr. M. Prakashamma, Public Health Specialist, Director of Answers, Hyderabad. Dr. Subhashini Jalota, Founder, Maina Mahila Foundation. Dr. Rajib Acharya, Research Advisory Board, Population Council. Dr. Subramanyam, former Joint Director, Population Research Center, Visakhapatnam. And also, we are all gathered here, especially community development program officers, different NGOs, central administrators and supervisors, medical front side, gynecologist, medical officers, ASHA workers, ANM, NGOs, program officers, school assistants, district education officers, faculty and directors, universities and also colleges, especially faculty members from All India Institute of Medical Science, Katuri Medical College, GGH and also self-help groups. We are all here. ఇక్కడంతా మనం కూర్చొని ఆలోచిస్తున్నాం, ఒక మంచి పాలసీ ఏ విధంగా తేవాలి, భవిష్యత్తుకు ఏ విధంగా ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాం. ఫస్ట్ టైం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఇంతవరకు ఒక మాటలో చెప్పాలంటే ఒక విధంగా అందరం కూడా జరుపుకున్నాం, కానీ ఈసారి ఫోకస్ పెట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి కారణం ప్రత్యేకంగా భవిష్యత్తు ఏ విధంగా ఉండాలని ఆలోచించడం కోసం మనం ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. 1989 జూలై 11న ప్రపంచ జనాభా 5 బిలియన్లు అంటే 500 కోట్లకు చేరుకున్న సందర్భంగా ఐక్యరాజ్య సమితి జూలై 11వ తేదీన వరల్డ్ పాపులేషన్ డేగా ప్రకటించారు. ఆ రోజు ముఖ్యమైన ఉద్దేశం జనాభా సమస్యని, సవాళ్లను చర్చించడానికి, పరిష్కారాలు చూపడానికి, మన భవిష్యత్తు అందించడానికి ఐక్యరాజ్య సమితి ప్రపంచ జనాభా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సంవత్సరం థీమ్ చూస్తే empowering young people to create the families they want in a fair and hopeful world అనే సబ్జెక్ట్ మీద ఈ సంవత్సరం ఈ జనాభా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈరోజు మనం ఒకసారి చూసినప్పుడు ప్రపంచంలో 10 నుంచి 24 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు 1.8 బిలియన్ యంగ్ పీపుల్ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మీ అందరికీ తెలుగు మన గురుజాడ అప్పారావు గారి యొక్క కోట్ చేస్తున్నా. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్ అని ఆనాడే గురుజాడ అప్పారావు గారు చెప్పారు. దీన్ని సునిశ్చితంగా మనందరూ ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దేశం అంటే రాష్ట్రాలు, ప్రాంతాలు, పట్టణాలు, సరిహద్దులు, భూభాగాలే కాదు. దేశం అంటే మనుషులు, వారి అవసరాలు,
మంచి జీవన ప్రమాణాలు, ప్రజల కష్టాలు, సమస్యల పరిష్కారం, అప్పుడే ఈ దేశానికి ఒక మీనింగ్ ఉంటుంది. ఈరోజు ఈ సందర్భంగా మనం ఇక్కడ కూర్చున్న మనందరం ఒక ఆదర్శంగా ఆలోచించి ఎలాంటి కార్యక్రమాలు చేయాలనో గురుజాడ అప్పారావు గారు చెప్పిన స్ఫూర్తిని అర్థం చేసుకొని ఆ సమస్య ప్రకారం మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు జనాభా అంటే ఎక్కువ జనాభా ఉంది, నీళ్లు పెరగడం లేదు, ఆహారం పెరగడం లేదు, అదే మరిగా ఎయిర్ పెరగడం లేదు, గాలి పెరగడం లేదు, అనేక సమస్యలు వస్తాయని మనందరం కూడా పెరుగుదలపైనే ఫోకస్ చేశాం. కానీ ఈరోజు మనం చూడంగానే నేను కూడా అందులో ఒకడిని. నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో జనాభా నియంత్రణ కోసం ఆ రోజు ఫ్యామిలీ ప్లానింగ్కి ఎక్కువ ప్రోత్సాహాలు ఇచ్చాం. ఒక మాటలో చెప్పాలంటే ఆ రోజు నేను 2 పిల్లల కంటే ఎక్కువ ఉంటే స్థానిక సంస్థల్లో పోటీ చేయడానికి అర్హత లేదని నేనే చట్టాన్ని తీసుకొచ్చాను. ఈరోజు మళ్ళీ వచ్చి జనాభా నియంత్రణ కాదు, జనాభా నిర్వహణ చేయాలి, దీనిపైన మీ సూచనలు ఇమ్మని ఈ సమావేశాలు అడిగామంటే అది మార్పు. ఎవరైనా సరే ఒక్కొక్కసారి కొన్ని పాలసీలు తీసుకొచ్చినప్పుడు ఆ పాలసీలు కానీ తగిన ఫలితాలు రానప్పుడు, పరిస్థితులు మారినప్పుడు మళ్ళీ ఎప్పటికప్పుడు మనందరం కరెక్టివ్ మెజర్స్ తీసుకోకపోతే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు జనాభా అంటే మీరు ఒకసారి చూస్తే చాలా పెద్ద ఎత్తున వేరే దేశాలు జనాభా ఎక్కువ ఉండే దేశాలని చాలా చులకనగా చూసేవాళ్ళు. ఈరోజు మీరు చూస్తే ఎక్కడ జనాభా ఎక్కువ ఉంటే ఆ దేశాలపైన ప్రపంచం మొత్తం ఆధారపడే పరిస్థితి వచ్చారంటే అది జనాభా విశిష్టత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జనాభా అనేది భారం కాదు, జనమే అతిపెద్ద ఆస్తిగా భావించే కాలం వచ్చింది. ఇప్పుడు భారతదేశం అగ్ర రాజ్యాలతో పోటీ పడుతుంటే మన దేశంలో బలమైన మానవ వనరులే కారణం. ఒకప్పుడు మన యొక్క మనుషుల్ని మనం ఒక్కసారి ఆలోచించుకుంటే ఎక్కువ జనాభా ఉన్నారు, ఈ దేశం అభివృద్ధి అవుతుందని ఆలోచించే పరిస్థితి నుంచి ఆ జనాభాని మనకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారే పరిస్థితికి వచ్చింది. ప్రపంచంలో మీరు ఒకసారి చూసినప్పుడు